వెల్కమ్ టు అట్లూరి మీడియా అండి. నా పేరు డాక్టర్ నాగరాజ్. ఇప్పుడు నేను మీ ముందరికి నా హీరో గురించి, నేను ఎవరి నుంచి అయితే ప్రేరణ పొందానో, ఎవరి నుంచి అయితే నేను ఈ భూమిపైకి వచ్చానో అతని గురించి చెప్తానండి. నా పేరు డాక్టర్ నాగరాజ్. మా నాన్నగారి పేరు వచ్చేసి వెంకటేశ్వర్లు. ఆయన నాకు ఎంత ప్రేరణ, ఎంత స్ఫూర్తి అంటే అండి, అది ఒక మాటలో చెప్పటము, ఒక విషయంలో చెప్పటము కాదండి. కానీ మనకి జన్మనిచ్చిన వ్యక్తి గురించి చెప్పాలి కాబట్టి చెప్పాలి అంటే పదాల్ని వెతుక్కుంటున్నాను. సముద్రం అంత వ్యక్తి గురించి, శిఖరం అంత మనిషి గురించి, ఆకాశం అంత మనసున్న మనిషి గురించి ఓ 4 పదాలల్లా అల్లి చెప్పటం అంటే కష్టమండి. కానీ అతను మన కోసం పడే శ్రమ, అతను మన గురించి ఆలోచించే విధానం చూస్తే ఖచ్చితంగా మనకు ఎవరైతే జన్మనిచ్చారో మన పితృవర్యులకి, అంటే నాన్నగారికి, మనస్ఫూర్తిగా ఆయన పాదాలకి నమస్కారం తెలుపుతున్నానండి. ఆయన గురించి ఇంకొంచెం చెప్పే ముందర నేను ఒక పాటలో ఒక వాక్యాన్ని విన్నానండి. అదేంటంటే, అమ్మకి బ్రహ్మకి మధ్యన నాన్న ఒక నిచ్చెనని, నాన్నకి పూజిస్తే ఆదిదేవుడికి అందునని. ఎంత బాగా రాశారండి, ఒక కవి రాశారు ఇది. నిత్యం నాన్నని తలుచుకోవటం వల్ల, పూజ చేయటం అంటే మనమేమి పువ్వులు పెట్టి పూజ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళని దూషించకుండా, వాళ్ళని దుర్భాషలాడకుండా, వాళ్ళని అగౌరవపరచకుండా, వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ ఉంటే అది వాళ్ళకి పూజ చేసినట్టే. నాకు మటుకు ఏవైతే విద్యాబుద్ధులు అబ్బాయో, ఏవైతే నేర్చుకున్నానో అవి మా నాన్నగారి నుంచేనండి. బీజం అక్కడే పడింది అని చెప్పేసి నేను ఘంటాస్పదంగా చెప్పగలనండి. ఎంత చెప్పినా నాన్న గురించి తక్కువే. మా నాన్నగారు ఒక్కొక్కసారి నేను చూస్తే అండి, ఒక యుద్ధ భూమిలో ఒక యుద్ధం కోసం పోరాటం చేసే వాళ్ళ ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక క్యాన్సర్ రోగి. క్యాన్సర్ని కూడా పట్టుదలతోని, ఆత్మవిశ్వాసంతోని ఆయన జయించటం జరిగింది. ఆ క్రమంలో నేను ఆ మనిషిని చూశాను. అరే ఎంత పట్టుదలే! 75వ సంవత్సరంలో కూడా షుగరు, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్, సింగిల్ కిడ్నీ ప్లస్ క్యాన్సర్, వీటన్నిటినీ జయించుకుంటూ మా అమ్మగారు పోయిన తర్వాత ఒంటరి జీవితాన్ని చక్కగా ఎవ్వరి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఆయన జీవితాన్ని ఆయనే చక్కదిద్దుకుంటూ, ఆయన జీవితాన్ని ఆయనే చెక్కుకుంటూ, ఆయన జీవితాన్ని ఆయనే మలుచుకుంటూ, ఆయన జీవితానికి ఆయనే పూలబాట వేసుకుంటూ ఎంతో హుందాగా, ఎంతో గంభీరంగా, ఎంతో రాజసంగా ఆయన జీవితాన్ని గడుపుతున్నారు. అదే జీవితాన్ని నేను కూడా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనే నాకు ఉదాహరణ, ఆయనే నాకు స్ఫూర్తి, ఆయనే నాకు ధైర్యము, ఆయనే నాకు దేవుడు. నమస్కారం.